కృష్ణా జిల్లాలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ నిధుల నుంచి 8.6 కోట్లు మంజూరైనట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. పెడన మున్సిపాలిటీలో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి 3 కోట్లు కేటాయించగా వివిధ గ్రామాల్లో మౌలిక వసతులు, కమ్యూనిటీ హాళ్లు, సీసీ డ్రైన్లు, ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. గుడ్లవల్లేరు, బాపులపాడు, పామర్రు, తాడికడప, మచిలీపట్నం, కృత్తివెన్ను, ఉంగుటూరు మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ నిధులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి మరలా 8,60,00,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్ అయినాయి. ఇవి అనేక అసెంబ్లీ నియోజకవర్గంలో డిఫరెంట్ వర్కులకు గాను టోటల్గా 8.6 crores శాంక్షన్ అయింది. మొట్టమొదటిగా అంటే ఇందులో అతి పెద్దది పెడన మున్సిపాలిటీలో ఎస్టీపీ ప్లాంట్, దానికి 3 కోట్ల రూపాయలు. పెడన మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ వెళ్ళి డ్రింకింగ్ వాటర్ యొక్క రామరాజు కాలువ ద్వారా పోయి కలుస్తూ ఉందో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి కింద కెనాల్లోకి వదలటం వల్ల ఇటు ఇరిగేషన్కి కానీ అలాగే అటు మత్స్యకారులకు కానీ ఎటువంటి సమస్య ఉండదు. దానికి పెడన మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అదే రకంగా నీలకంఠేశ్వరపురం గుడ్లవల్లేరు మండలంలో 40 లక్షల రూపాయలు. అదే రకంగా గుడ్లవల్లేరు మండలంలో విన్నకోటలో ఇంకో 40 లక్షల రూపాయలు. అదే రకంగా గుడ్లవల్లేరు గ్రామం ఎన్టీఆర్ కాలనీలో మరొక 40 లక్షల రూపాయలు. బాపులపాడు మండలంలో బొమ్మలూరులో 30 లక్షల రూపాయలు. బాపులపాడు మండలం వేలేలు గ్రామంలో 40 లక్షల రూపాయలు. పామర్రు మండలం రాపర్ల గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కోసం 40 లక్షల రూపాయలు. తాడిగడప మున్సిపాలిటీలో కానూరు సర్కిల్లోనే ఉద్రాశయం రోడ్లో డ్రైనేజ్ కోసం అక్కడ శాసనసభ్యులు గారి యొక్క రిక్వెస్ట్ మేరకు దాదాపు 80 లక్షల రూపాయలు. ఎస్టీపీ ప్లాంట్ పెడన్లో దాదాపుగా 3 కోట్ల రూపాయలు. అదే రకంగా మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు. బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కోసం 1 కోటి రూపాయలు. కుర్తివేణు మండలం లక్ష్మీపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిమిత్తం 50 లక్షల రూపాయలు. సో ఉంగుటూరులో పెదవుటుపల్లి 50 లక్షల రూపాయలు సీసీ డ్రైన్స్ కోసం పెదవుటుపల్లి గ్రామంలో. ఇవన్నీ కలిపి దాదాపు 8.6 crores సిఎస్ఆర్ ఫండ్స్ అనేక కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థల నుంచి రిలీజ్ అయినాయి. ఆ గ్రామస్తులందరినీ కూడా ఆ కమ్యూనిటీ హాల్స్ అయితేనేవ్వండి, అదే రకంగా వాటర్ ట్యాంక్ అయితేనేవ్వండి, మిగిలిన ఏదైతే పనులకి శాంక్షన్ అయినాయో అవన్నీ ప్రాపర్గా సద్వినియోగం చేసుకోమని ఆ గ్రామస్తులందరినీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.